పిల్లల్ని కొట్టడం రైటా రాంగా అని అంటే సమాధానం చెప్పడం కొంచెం కష్టమే. ఎందుకు అనంటే ఈ రోజుల్లో పరిస్థితి వేరు, మన జనరేషన్లో మా జనరేషన్లో ఉన్నప్పుడు పరిస్థితి వేరు. అప్పుడైతే స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు 4 దెబ్బలు వేసైనా సరే మా వాడికి కానీ మా పిల్లకి కానీ మంచిగా చదువు చెప్పమని టీచర్లకి చెప్పేవారంట. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఒక దెబ్బ కొట్టాలన్నా, ఒక మాట అనాలన్నా కూడా టీచర్లకు కానీ వేరే ఎవరికైనా కానీ భయమే. ఎందుకు అనంటే ఇంటికి ఒక పిల్లవాడు లేకపోతే ఇద్దరు ఉండడం వల్ల తల్లిదండ్రులు వాళ్ళు కొట్టడమే కాదు, వేరే వాళ్ళు ఎవరైనా ఒక మాట అన్నా కొట్టినా కూడా తట్టుకోలేకపోతున్నారు. అలా అని కొట్టడం అంటే బాధేయడం అని కాదు. పిల్లలు బాగా అల్లరి చేస్తున్నప్పుడు అది మనం కంట్రోల్ చేయడానికి శృతిమించినప్పుడు మాత్రమే ఒక దెబ్బ వేయాలి కానీ గట్టిగా కొట్టేయమని అర్థం కాదు. అలా అని ప్రతిదానికి కూడా దాన్ని ఆయుధంగా వాడడం వల్ల వాళ్ళు ఇంకా ఇంకా మొండిగా తయారైపోతారు. పిల్లల్ని ఎక్కువగా తిట్టడం వల్ల, కొట్టడం వల్ల వాళ్ళలో మొండితనం పెరిగిపోతుంది. పిల్లల్ని అతి గారాబం చేసి కొట్టకూడదు, అస్తమానం కొట్టి గారాబం కూడా చేయకూడదు. అలా అని పిల్లలకి అతి గారాబం చేసేసి కొట్టకూడదని నియమం పెట్టుకుంటే వాళ్ళని కంట్రోల్ చేయడం మానేస్తే వాళ్ళలో ఇలాంటి నిర్లక్ష్యపు ధోరణి ఎక్కువైపోతూ ఉంటుంది. వాడి యొక్క నిర్లక్ష్యపు ధోరణికి మనమే కారణమవుతాం ఇండైరెక్ట్గా. పిల్లలు తప్పు చేస్తున్నప్పుడు ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పడంలో తప్పు లేదు. వాడు ఏదైనా పని చేస్తున్నప్పుడు మరలా అదే పని చేస్తున్నప్పుడు వాడికి మెల్లిగా చెప్తూ దండించాలి. అలా అని వాతలు తేలేలాగా దెబ్బలు కొట్టకూడదు.